మళ్ళీ ఫర్టిలైజర్ అప్లికేషన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఫ్లవర్ బడ్ ఇనిషియేషన్ ఉంటుంది అనమాట మ్యాంగోలో. టిపికల్ ఇయర్ కి సంబంధించి ఇది. ఇంకా మనకి బ్యాడ్ ఇయర్ అనుకోండి, మనకి మేజర్ గా మీరు చూస్తున్నారు పాస్ట్ 4-5 years ఏమవుతుందంటే నవంబర్ డిసెంబర్ లోనే ఏదో ఒక సైక్లోన్ వస్తుంది. మ్యాంగోకి ఏంటంటే మనకి ఫ్లవర్ బడ్ ఇనిషియేషన్ జరగాలన్నా, పూత రావాలన్నా హీట్, సల్ఫర్ స్ప్రే చేసుకోమని చెప్తాము. హీట్ ఉండాలి కొంచెం. డే టెంపరేచర్ నైట్ టెంపరేచర్ డ్రాస్టిక్ గా డిఫరెన్సెస్ ఉన్నా కూడా మనకి ఫ్లవర్ బడ్ ఇనిషియేషన్ అనేది తొందరగా జరుగుతుంది. అట్లా కాకుండా కంటిన్యూస్ గా కోల్డ్ ఉంటే కూడా మనకి ఫ్లవర్ బడ్ ఇనిషియేషన్ అనేది జరగదు అనమాట. కాబట్టి మనకి సైక్లోన్స్ కూడా ఎక్కువ నవంబర్ డిసెంబర్ స్టేజ్ లోనే వస్తున్నాయి కాబట్టి దానివల్ల మనకి క్రాప్ పీరియడ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. కొన్నిసార్లు ఫ్లవరింగ్ డిలే అవుతుంటాయి. మనం జనవరి ఫిబ్రవరిలో కూడా మనకి ఫ్లవర్ బడ్ ఇనిషియేషన్ జరగచ్చు, మార్చ్ లో కూడా పూత రావచ్చు. అట్లా సీజన్స్ డిలే అవుతూ ఉంటాయి అనమాట. బ్యాడ్ ఇయర్ కి సంబంధించి అది మ్యాంగో. నెక్స్ట్ ఇంకొక మేజర్ క్రాప్ మండలంలో ఉండేది. మేజర్ అంటే నాట్ లైక్ మ్యాంగో, ఒక 60 hectares ఉంటుంది అంటే టొమాటో. టొమాటో మనకి మేజర్ గా 2 seasons ఉంటుంది, ఖరీఫ్ అండ్ రబీ సీజన్. మేము అక్కడ డిపిక్ట్ చేస్తుంది. టిపికల్ ఇయర్ ఏంటంటే మనకి వాటర్ ఇరిగేషన్ సోర్స్ బాగుండి అన్ని బాగుంటే మనకి 2 crops వస్తుంది అనమాట, ఖరీఫ్ అండ్ రబీ, బేస్డ్ ఆన్ మార్కెట్ ప్రైస్. మీరు చూసినట్టయితే మనకి వెజిటబుల్ క్రాప్స్ అనేవి ఫెచెస్ గుడ్ ఇన్కమ్ అనమాట కంపేర్డ్ టు ఫ్రూట్ క్రాప్స్. ఇంకా టిపికల్ ఇయర్ లో మనం 2 seasons చూపిస్తాం అనమాట, ఖరీఫ్ అండ్ రబీ. ఇంకా మనకి బ్యాడ్ ఇయర్ లో ఓన్లీ మనకి వర్షాలు పడిన తర్వాత ఖరీఫ్ సీజన్ లో ఒకటి చూపించడం జరిగింది అనమాట. ఇంకా మేజర్ ట్రేడ్స్ టొమాటో వచ్చినట్లయితే మనకి ఫ్రూట్ బోరర్, అమెరికన్ పింక్ అండ్ ఫ్రూట్ ఫ్లై అనమాట, అవి ఇక్కడ చూపించాము. ఇంకా బ్రింజాల్ కి సంబంధించి కూడా అంతే అండి, బ్రింజాల్ కూడా తక్కువ ఉంటది. దానిలో కూడా అంతే, మేజర్ గా మనకి వాటర్ సోర్స్ బాగుంటే 2 seasons లో బ్రింజాల్ క్రాప్ ఉంటుంది. వాటర్ సోర్స్ బాగాలేనప్పుడు ఓన్లీ ఖరీఫ్ లో చూపించాము అనమాట. బ్రింజాల్లో ఇంకా మేజర్ గా వచ్చేసి ఫ్రూట్ అండ్ షూట్ బోరర్ అండ్ స్విప్స్, వైట్ ఫ్లై అనేది 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకా చిల్లీస్ కూడా సేమ్. ఈ 3 వెజిటబుల్స్ మనకి మండలంలో తక్కువ ఎకరాల్లో గ్రో అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు సపోటా ఒక 10-12 acres లో ఉందండి అంతే. ఈ సపోటా ఏంటంటే మామూలుగా మనకి హార్వెస్ట్ సీజన్ వచ్చేసి జనవరి ఫిబ్రవరి మార్చ్ నుంచి వస్తుంది. ఇది కూడా 2 crops కూడా తీసుకోవచ్చు, లేదంటే మనకి ప్రూనింగ్ ప్రాక్టీసెస్ అన్ని బాగా చేసి మీరు మంచిగా మెయింటెనెన్స్ చేస్తే 2 crops కూడా వస్తుంది, లేదంటే సింగిల్ క్రాప్ అనమాట. అలాగే జనవరి ఫిబ్రవరి మార్చ్ లో హార్వెస్టింగ్ సీజన్ అని చెప్తాము. మిగతాది మ్యాంగో లాగే ప్రూనింగ్ టెక్నిక్స్ ఫాలో అయ్యి మీరు వాటరింగ్ ఇచ్చి కొంచెం రెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ టెక్నిక్స్ చేసుకుని ఫర్టిలైజర్ అప్లికేషన్ చేసుకుని తర్వాత మళ్ళీ ఫ్లవర్ బడ్ ఇనిషియేట్ అయిన తర్వాత ప్రాక్టీసెస్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఇది ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. మండీలు ఉన్నాయి, ఇక్కడైనా చేసుకోవచ్చు, లేదంటే మనకి మొత్తం డిస్ట్రిక్ట్ కి పల్ప్ ఫ్యాక్టరీ ఉంది, వర్షా పల్ప్ ఫ్యాక్టరీ కోడూరులో ఉంది. పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేసే వాళ్ళు మాత్రం ఓన్లీ పల్ప్ వెరైటీ అంటే బెంగళూరు తోతాపురి అంటారు. దానికి పల్ప్ తీసుకుని పోయే వాళ్ళైతే అక్కడికి తీసుకెళ్ళచ్చు. మామూలుగా అంతా టేబుల్ వెరైటీ అయితే ఇక్కడే మండీలు వేసుకోవచ్చు, ఓన్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక ఇంటర్వెన్షన్ ఉంది, స్కీమ్స్